శాంతి. నేటి సమాజంలో ప్రతి ఒక్క మానవుడు మానసిక అశాంతికి, మానసిక దుఃఖానికి, రుగ్మతలకి లోనవటానికి కారణము ఆధ్యాత్మికత లోపించటం. భౌతికత ప్రపంచంలో రోజు రోజుకి చాలా పెరుగుతూ ఉంది. అయినా మానవుడి జీవితంలో అశాంతి రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఈ భౌతిక సాధనాలు మానవునికి అసలైన సుఖము, శాంతి, ఆనందాన్ని అందింపచేయలేవు. ఈ మానసిక అశాంతి నుండి ముక్తులుగా కావాలి అంటే ఆధ్యాత్మికత చాలా అవసరం. ఈ సృష్టి అనే బండికి భౌతికత, ఆధ్యాత్మికత ఈ రెండు చక్రాలు సరిగ్గా ఉన్నప్పుడే ఈ సృష్టి అనే బండి సరిగ్గా నడవగలుగుతుంది. భౌతికత రోజు రోజుకి ముందుకు పెరిగిపోతూ ఉంది, ఆధ్యాత్మికత వెనుకబడిపోయింది. అందుకనే మానవుని జీవితంలో రోజు రోజుకి అశాంతి పెరిగిపోతూ ఉంది. ఆధ్యాత్మికత అనగానే ప్రతి ఒక్కరికి మనసులో ఆలోచన ఉంటుంది, సన్యాసం తీసుకోవాలేమో, అన్నీ వదిలిపెట్టేయాలేమో, లేక మా వల్ల ఎక్కడవుతుంది, మేము చిన్నవారిమి, వృద్ధులుగా అయిన తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనుకుంటారు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవటం కోసం వయస్సు యొక్క విషయం లేదు. ఏ వయసు వారైనా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఆధ్యాత్మికత అంటే ఆత్మ యొక్క ఆది, మధ్య, అంతాన్ని తెలియచేయబడేదే ఆధ్యాత్మికత. దాంట్లో ముఖ్యంగా మనం ఈరోజు నేనెవరు అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం అనే మత్తు పదార్థాలను సేవిస్తూ ఈ శరీరం అనే కార్ని నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి అశాంతికి లోనవుతూ ఉన్నారు. ఈ అశాంతి నుండి ముక్తులుగా కావాలి అంటే నేనెవరు అనే విషయం తెలుసుకోవటం చాలా అవసరం. ఏ విధంగా ఎవరినైనా మీరెవరండి అని అడిగినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పరిచయాన్ని తెలియచేస్తారు. కొందరు శారీరక పరిచయాన్ని తెలియచేస్తారు. మీరెవరు అంటే ఫలానా పేరు చెప్తారు, లేక వృత్తి పేరు చెప్తారు, వారు చేసే కర్తవ్యం పేరు చెప్తారు, లేక కులం పేరు చెప్తారు. లేక ఇంకా మీరెవరు అని అడిగినట్లయితే కొందరు వ్యక్తులు ఎలా పరిచయం చెప్తారు అంటే పెద్ద వ్యక్తుల ముందు తనకి తాను తక్కువగా భావిస్తూ, పెద్ద వ్యక్తులని గొప్పవాళ్లుగా భావిస్తూ పరిచయాన్ని తెలియచేసుకుంటారు. ఇంకా కొంతమంది మీరెవరండి అని అడిగినట్లయితే చాలా నిరుత్సాహంగా తన గురించి తెలియచేస్తారు. నేను దేనికి పనికిరాని వాణ్ణండి, నాలో ఏం విశేషతలు లేవండి అని నిరుత్సాహంగా పరిచయాన్ని తెలియచేస్తారు. ఇంకా కొంతమంది వ్యక్తులు జిజ్ఞాసతో మీరెవరు అని అడిగినట్లయితే దాని గురించి తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతో తెలియచేసేవాళ్ళు కొందరున్నారు. ఏ విధంగా ఒకసారి నరేంద్రుడి గురించి చెప్తారు. రామకృష్ణ పరమహంస ఇంటికి వెళ్లి ఇంటి తలుపు తడతాడు. లోపల నుండి రామకృష్ణ పరమహంస ఎవరయ్యా నువ్వు అంటే ఆ విషయాన్ని తెలుసుకోవటానికే నేను మీ దగ్గరకు వచ్చానండి అని బయట నుండి. అప్పుడు రామకృష్ణ పరమహంస శిష్యులలో అనన్యమైన శిష్యుడు కాగలుగుతాడు అని. ఆ నరేంద్రుడే వివేకానందుడు. అంటే వివేకానందుల్లో నేనెవరు అనే విషయం తెలుసుకోవాలనే జిజ్ఞాస ఆయనలో చాలా ఉండేది. కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు నేనంటే ఎవరు, నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను మరి ఎక్కడికి వెళ్తాను, నా నివాస స్థానం ఏంటి, నా స్వధర్మం ఏంటి అనే విషయాల గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఏ విధంగా మీరెవరు అనగానే ఇంతకు ముందు విన్నాం కదా, శారీరకంగా పరిచయాన్ని తెలియచేస్తారు అని. దీని గురించి గీతలో కూడా స్పష్టంగా చెప్పారు. ఆత్మ ఎప్పుడైతే శరీరంలో ప్రవేశిస్తుందో
దాన్ని జననము అంటారు. శరీరం నుండి ఎప్పుడైతే బయటకు వస్తుందో దాన్ని మరణము అంటారు. ఆత్మ జనన మరణ చక్రాలలో వస్తుంది. ఈరోజు చూడటానికి శరీరం చాలా అందంగా ఉండొచ్చు, దృఢంగా ఉండొచ్చు. రేపు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి శరీరానికి అంగవైకల్యంగా కావచ్చు. శరీరానికి గ్యారెంటీ లేదు. మానవుడు తను తయారు చేసే ప్రతి ఒక్క వస్తువుకి గ్యారెంటీ ఇవ్వగలుగుతున్నాడు, కానీ తన దేహానికి మాత్రం ఎవరు గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారు. కారణం, ఈ శరీరము వినాశనమయ్యేది, శాశ్వతమైనది కాదిది. శాశ్వతమైనటువంటి చైతన్య శక్తి, ఈ శరీరాన్ని నడిపించే దివ్యమైన శక్తి, ఒక ప్రాణశక్తి ఉంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఏ విధంగా ఎవరైనా చనిపోయినట్లయితే సచ్చిపోయింది అంటాం మనం. అంటే సత్తు పోయింది, చైతన్య శక్తి ఆత్మ వెళ్ళిపోయింది అని అర్థం. అప్పటి వరకు వాళ్ళు మాట్లాడుతున్నారు, పనులు చేస్తున్నారు, తింటున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఏ శక్తి అందుట్లో నుంచి వెళ్ళిపోవటం వల్ల సచ్చిపోయింది అనే శబ్దాన్ని మనం వాడుతున్నాము అంటే దాంట్లో చైతన్య శక్తి ఆత్మ వెళ్ళిపోయింది అని అర్థం. అంటే ఆత్మ ఉన్నంత వరకు మానవుడు అన్ని కర్తవ్యాలు చేయగలుగుతాడు. ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఈ శరీరం దేనికి పనికిరాదు. ఈ శరీరం ఎలాంటిది అంటే నీటిలోని బుడగ లాంటిది. ఏ విధంగా బుడగ నీళ్లలో వస్తుంది, మళ్ళీ నీళ్లలోనే కలిసిపోతుంది. అదే విధంగా ఈ శరీరం పంచతత్వాలతో తయారైంది కాబట్టి పంచతత్వాలలోనే కలిసిపోతుంది. అంటే ఇంతవరకు ఈ పంచతత్వాలతో తయారైన శరీరాన్ని నేను అనుకున్నాం, అందుకనే అశాంతికి లోనయ్యాం. శరీరానికి సంబంధించినటువంటి సంబంధికులు ఎవరైనా చనిపోయినా లేక దేహానికి ఏదన్నా జరిగినా ఎంతో బాధపడతాం, ఏడుస్తాం. మనకు తెలుసు చనిపోయిన వారు తిరిగి రారు అని తెలుసు. అయినా శరీరం మీద ఉన్నటువంటి ఆ మోహం, ఆ మమకారంతో సంబంధికులు చనిపోయినట్లయితే ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అంటే ఇంతవరకు మనం ఈ దేహం అనే భ్రాంతిలో ఉన్నాం. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అనేటువంటి భానంలో ఉన్నాం. ఈ దేహ భానము, దేహ భ్రాంతి, ఈ రెండింటి నుంచి మనం అతీతంగా కావాలి అంటే అసలు నేను ఈ దేహాన్ని నడిపించే ఒక చైతన్య శక్తిని, ఒక ప్రకాశ స్వరూపాన్ని, ఒక దివ్య స్వరూపాన్ని అనే విషయాన్ని మనం గుర్తించాలి. దాన్నే హిందీలో రూహ్ అని, ఇంగ్లీష్లో సోల్ అని, తెలుగులో మనం ప్రాణశక్తి లేక ఆత్మ అంటాము. అంటే ఆత్మ ఉన్నంత వరకు మానవుడు అన్ని కర్తవ్యాలు చేస్తాడు. ఆత్మ వెళ్ళిపోయింది అంటే ఈ శరీరం దేనికి పనికిరాదు. అందుకనే ఎవరినైనా మీరెవరండి అంటే నేను మానవుణ్ణి, లేక ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే హ్యూమన్ బీయింగ్ అంటారు. హ్యూమన్ అంటే పంచతత్వాల ప్రాకృతిక శరీరం. బీయింగ్ అంటే ఒక చైతన్య శక్తి, అజర్, అమర్, అవినాశి, అంటే పరివర్తన కానటువంటి శక్తి. అంటే మనందరము ఆత్మలము, పరివర్తన కానటువంటి దివ్యమైన శక్తులము, శక్తి స్వరూపము అనే విషయాన్ని గుర్తించాలి. ఆత్మ ఈ శరీరం అనే వస్త్రాన్ని ధరించి పాత్ర వహిస్తూ ఉంది. ఏ విధంగా శరీరం అనే వస్త్రం పాతగా అయిపోయినట్లయితే కొత్త వస్త్రాన్ని వేసుకునేటప్పుడు సంతోషంగా ధరిస్తాం, బాధపడము. అదేవిధంగా ఈ శరీరం అనే వస్త్రం ఎప్పుడైతే పాతగా అయిపోతుందో ఈ శరీరం అనే వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ధరిస్తుంది. ఇందులో బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆత్మ చనిపోదు, ఆత్మ గాలిలో కలిసిపోదు, అగ్నిలో కాలిపోదు, నీళ్లల్లో కరిగిపోదు. ఆత్మ అవినాశి, వినాశనం కానటువంటిది. ఏ విధంగా మనం ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నట్లయితే ఆ ఇంట్లో మనకు కావలసినటువంటి వస్తువులన్నీ పెట్టుకుంటాం. అవి మనం వాడుకోవటానికి పెట్టుకుంటాం, కానీ ఇంటి షో కోసం పెట్టుకోము. అదేవిధంగా
ఈ శరీరం అనే ఇంటిలో కర్మేంద్రియాలు ఆత్మ ఉపయోగించుకోవటం కోసం. ఏ విధంగా ఇంట్లో సరి అయిన సౌకర్యాలు లేకుంటే ఆ ఇల్లు వదిలేసి వేరే ఇల్లు అద్దెకు తీసుకుంటాం, అదేవిధంగా ఆత్మకు కూడా ఈ శరీరం అనే ఇంటిలో కర్మేంద్రియాలు సరిగ్గా పనిచేయకుంటే ఈ శరీరాన్ని వదిలేసి వేరే శరీరాన్ని అంటే వేరే ఇంటిలో ప్రవేశిస్తుంది. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటి అంటే ఈ పంచతత్వాల భౌతిక దేహం కాదు, ఈ దేహాన్ని నడిపించే ఒక చైతన్య శక్తి ఆత్మలము. ఆత్మకు శరీరానికి గల సంబంధం ఏంటి? ఆత్మ ఒక రథ సారథి, ఈ శరీరము రథం లాంటిది, ఈ శరీరం అనేది ఒక కుటీరం లాంటిది, ఆత్మ యజమాని. ఈ శరీరము కారు లాంటిది, ఆత్మ డ్రైవరు. ఈ శరీరం అనేది ఒక దేవాలయం, ఆత్మ దేవత. కాబట్టి ఆత్మకు శరీరానికి చాలా సన్నిహిత సంబంధం ఉంది. మరి నిత్య జీవితంలో కూడా మానవులు నేను, నాది ఈ రెండు శబ్దాలను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. నేను అనేది దేహానికి సంబంధించింది అనుకుంటాం, కానీ వాస్తవంగా నేను అనేది, నాది అనేది ఈ శరీరానికి సంబంధించింది. మనం కూడా మాట్లాడేటప్పుడు నా కళ్ళు, నా ముక్కు, నా చెవులు అంటాం, కానీ నేను కళ్ళుని, నేను ముక్కుని, నేను చెవుల్ని అనం. ఒక గదిలో కూర్చుంటే ఇది నా గది అంటాం, కానీ నేను గదిని అని చెప్పం. అంటే వాస్తవంగా ఈ నేను అనేది ఆత్మకు సంబంధించింది, నాది అనేది ఈ శరీరానికి సంబంధించింది. ఒకసారి టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వేలో ఏం చేశారు అంటే టెలిఫోన్లో రోజు మొత్తంలో ఏ శబ్దాలుగా వాడుతుంటారు సర్వే చేశారు. దానిలో సర్వే నేను అనే పదాన్ని చాలా సార్లు వాడుతున్నట్టు వాళ్ళకి సర్వేలో తెలిసింది. నేను ఇలా చెయ్యాలనుకుంటున్నాను, నేను ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, ఈ నేను 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 అంటే ఈ నేను అనే శబ్దాన్ని మానవులు ఎక్కువగా వినియోగిస్తున్నారు అని సర్వేలో తేలింది. అంటే ముఖ్యంగా మానవుడు అనుకునేది ఏంటి అంటే ఈ దేహం అనే భ్రాంతి, ఈ యొక్క దేహ భ్రాంతిని మనం తొలగించుకోవాలి. అప్పుడే మానసిక ప్రశాంతతను, మానసిక సుఖ సంతోషాలని, మానసిక ఒత్తిడి నుంచి మనం ఉపశమనాన్ని కలిగింపచేసుకుంటాం. అయితే ఆత్మ యొక్క ఆలోచన శక్తినే మనస్సు అంటారు. మనస్సు యొక్క కర్తవ్యము ఆలోచించటం. మనస్సులో నిమిషానికి 25 నుంచి 30 వరకు సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. అలా రోజు మొత్తంలో చూసుకున్నట్లయితే 25,000 30,000 సంకల్పాలు మనస్సులో నడుస్తూ ఉంటాయి. మనసుని చాలా మంది అణచటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనసుని అణచకూడదు, మనసు యొక్క ఆలోచనలని పరివర్తన చేయాలి. మనస్సుని గాలిలో ఉన్న తరంగాలతో పోలుస్తారు. గాలిలో తరంగాలకి కొలమానం చేయలేం. అదేవిధంగా మనస్సుని కూడా ఎంత తీవ్రంగా వెళ్తుంది అనేది దానికి కొలమానం లేదు. మనస్సు యొక్క తీవ్రత ధ్వని కంటే, ప్రకాశం కంటే కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. మనస్సు ఏదైతే ఆలోచిస్తుందో ఆలోచించే శక్తినే బుద్ధి అంటారు. అయితే ఈ యొక్క మనస్సు యొక్క ఆలోచన తరంగాలు ఏవైతే ఉన్నాయో, మనం ఆలోచించిన ఆలోచనలు మనసులో మంచి చెడు 2 రకాల ఆలోచనలు వస్తుంటాయి మనసులో. ఏ విధంగా నాణ్యానికి బొమ్మ బొరుసు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా మనస్సులో మంచి చెడు. మనస్సు యొక్క వేగాన్ని కొలమానం చేయలేము. మనస్సు గాలి కంటే, ధ్వని కంటే, ప్రకాశం కంటే కూడా చాలా తీవ్రంగా పరిగెత్తుతుంది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మనస్సు వేరు, హృదయం వేరు. మనస్సు అంటే
ఆత్మలో ఉన్నటువంటి ఒక అంగం. హృదయము అంటే శరీరంలో ఉన్నటువంటి ఒక భాగం. శరీరం నుంచి హృదయం నుండి రక్త ప్రసరణ ఒకవేళ బ్రెయిన్ వరకు చేరుకోకుంటే మానవుడు చనిపోయినట్లు నిర్ధారిస్తారు. హృదయం కేవలం రక్త ప్రసరణ కార్యమే చేస్తుంది, రక్తాన్ని కూడా శుద్ధంగా చేయదు. హృదయం అనేది శరీరం యొక్క భాగము, మనస్సు ఆత్మ యొక్క అంగం. ఈ ఆత్మ యొక్క ఆలోచన శక్తి మనస్సు. ఆత్మ ఏదైతే ఆలోచిస్తుందో నిర్ణయించేదాన్ని బుద్ధి అంటారు. ఏ విధంగా ఒక కోర్టులో ఇద్దరు లాయర్లు పరస్పరం వాద వివాదన చేసుకున్నట్లయితే తీర్పిచ్చేది జడ్జి గారు. అదేవిధంగా మనస్సులో మంచి చెడు రెండు రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ వాటిని నిర్ణయించే శక్తి బుద్ధి. బుద్ధి యొక్క కర్తవ్యము నిర్ణయించటం. ఈ బుద్ధిని త్రాసుతో పోల్చవచ్చు. ఏ విధంగా త్రాసులో 3 భాగాలుంటాయి. ఒకటి పైన ముళ్ళు, రెండోది అడ్డంగా కాడ ఉంటుంది, మూడోది ప్లేట్స్ ఉంటాయి. ముళ్ళు దేనికి గుర్తు అంటే ఏకాగ్రతకి గుర్తు. అడ్డంగా కాడ దేనికి గుర్తు అంటే బ్యాలెన్స్కి గుర్తు. ప్లేట్స్ దేనికి గుర్తు అంటే నిష్పక్షపాతానికి గుర్తు. పక్షపాత బుద్ధి ఉండకూడదు. ఏ కార్యమైనా ఆలోచించి నిర్ణయించేటప్పుడు ఏకాగ్రమైన బుద్ధితో బ్యాలెన్స్ స్థితిలో ఉండి నిష్పక్షపాతంగా ఆలోచించి నిర్ణయించినట్లయితే దాన్నే సద్బుద్ధి అంటారు. ఒక్కోసారి మనం ఒకవైపే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం. దానివల్ల జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నిష్పక్షపాత బుద్ధితో ఏకాగ్రమైనటువంటి మనస్సుతో బ్యాలెన్స్ స్థితిలో ఉండి ఆలోచించినప్పుడే దాన్ని సద్బుద్ధి లేక దివ్య బుద్ధి అంటారు. ఆత్మ ఆలోచించింది నిర్ణయించే శక్తినే బుద్ధి అంటారు. బుద్ధి ఏదైతే నిర్ణయిస్తుందో కర్మల రూపంలో చేసేదాన్ని సంస్కారము అంటారు, లేక వాడుక భాషలో అలవాట్లు అంటాం. మనం పుట్టిన కాడి నుండి సిగరెట్ తాగే అలవాటు ఎవరిలో ఉండదు. చెడు సంస్కారాలు మధ్యలో ప్రవేశిస్తాయి. మధ్యలో ప్రవేశించిన సంస్కారాలని మధ్యలోనే తొలగించుకోవచ్చు. ఈ సంస్కారాలు కూడా అనేక రకాలుంటాయి. ఒకటి ఆత్మ యొక్క అనాది సంస్కారం. ఆత్మ యొక్క అసలైనటువంటి సంస్కారము సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, సంతోషము. ఇవి ఆత్మ యొక్క అసలైన సంస్కారాలు. రెండవది ఆత్మ పూర్వజన్మ యొక్క సంస్కారాలను తోడు తీసుకొస్తుంది. మూడవది పుట్టటంతోనే తల్లి తండ్రి ద్వారా కొన్ని సంస్కారాలు ఏర్పడతాయి. నాలుగవది సాంగత్య ప్రభావంలో వచ్చి కొన్ని సంస్కారాలు ఆత్మలో ఏర్పడుతూ ఉంటాయి. ఐదవది ఆత్మ శరీరంలో ప్రవేశించి శరీరం పెరుగుతూ ఉన్న కొద్దీ యోగ్యతల అనుసారంగా కొన్ని సంస్కారాలు పెరుగుతూ ఉంటాయి. కానీ ఆత్మ యొక్క అసలైన సంస్కారము ఆది అనాది సంస్కారము శ్రేష్టమైన సంస్కారం. సంస్కారాలను బట్టే దేవాత్మ, పుణ్యాత్మ, పాపాత్మ, మహాత్మ అంటారు. ఎప్పుడైతే మన సంస్కారాలు శ్రేష్టంగా ఉంటాయో అప్పుడు దేవత అని పిలువబడతాం. మన సంస్కారాలు ఎప్పుడైతే భ్రష్టంగా మారిపోతాయో పాపాత్మలు అని పిలువబడతాము. కాబట్టి సంస్కారాలను శ్రేష్టంగా మార్చుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి అవసరము. ప్రతి ఒక్క వ్యక్తికి సంస్కారాలను పరివర్తన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూడింటితో సమ్మేళితమైందే ఆత్మ. ఏ విధంగా శరీరము భూమి, ఆకాశము, అగ్ని, జలము, వాయువు పంచతత్వాలతో తయారయ్యిందో అదేవిధంగా ఆత్మ కూడా మనస్సు, బుద్ధి, సంస్కారము ఈ మూడింటితో సమ్మేళితమై ఉంది. అయితే ఈ యొక్క ఆత్మ శరీరంలో ఎక్కడ నివసిస్తుంది? ఏ విధంగా
ఆకాశంలో ఉన్న నక్షత్రాలని గుర్తించగలుగుతున్నారు, కానీ తన దేహంలో ఉన్నటువంటి చైతన్య శక్తిని ఎవరు గుర్తించలేకపోతున్నారు. ఆత్మ ఈ శరీరంలో భ్రూమధ్య స్థానంలో నివసిస్తుంది. రెండు కనుబొమ్మల మధ్య బ్రుకుటి మధ్యన ఆత్మ నివసిస్తుంది. ఆత్మ యొక్క రూపము అతి సూక్ష్మాతి సూక్ష్మంగా అణువు కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఆత్మ యొక్క రూపాన్ని ఈ కళ్ళతో మనం చూడలేం. అనుభవం చేసుకునే వస్తువే కానీ చూసేటువంటి వస్తువు కాదు. అయితే ఈ యొక్క ఆత్మ బ్రుకుటి మధ్యన చిన్న మెదడుకు దగ్గరలో, సైన్స్ లో కూడా మనకు తెలుసు, చిన్న మెదడు హైపోథలామస్ పిట్యూటరీ గ్రంథుల ద్వారా అన్ని నాడులకి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది అని. కాబట్టి మెదడుకు దగ్గరలో ఆత్మ భ్రూమధ్య స్థానంలో నివసిస్తుంది. అంటే ఆత్మకి బ్రెయిన్ కి గల సంబంధం ఏంటి అంటే, ఈ బ్రెయిన్ అనేది ఒక కంప్యూటర్ లాంటిది, ఆత్మ ఒక ప్రోగ్రామర్. బ్రెయిన్ అనేది ఒక కంట్రోల్ రూమ్, ఆత్మ కంట్రోలర్ అన్నమాట. ఆత్మలో ఎప్పుడైతే ఆలోచనల యొక్క వేగం పెరుగుతుందో బ్రెయిన్ మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంటుంది. ఒత్తిడి తీసుకురావటం వల్ల ఈ హైపోథలామస్ పిట్యూటరీ గ్రంథులు సరియైన కండిషన్ లో నడవని కారణంగా శారీరక రోగాలకి లోనవుతూ ఉన్నారు. అందుకే ఈ రోజుల్లో వచ్చేటువంటి రోగాలకి ప్రతి ఒక్క డాక్టర్ ఇచ్చే సలహా ఏంటి అంటే, ఎక్కువగా మీరు ఆలోచించకండి, ఆందోళనకి లోనవ్వకండి, మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి, దానికోసం మీరు యోగ సాధన చెయ్యండి, రకరకాలుగా సలహా ఇస్తున్నారు. కారణం ఏంటి అంటే